నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ అనేటువంటిది బ్రిటిష్ వారి కాలం నుండి కూడా అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటిది. అలాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి పాత రిజిస్టర్ ఆఫీస్ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అత్యాధునిక హంగులతో అప్పటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బంగ్లాను నిర్మించడం జరిగింది. ఈ బంగ్లా యొక్క వ్యయం ఎంత, ఎప్పుడు ఓపెన్ చేశారు? దాదాపు దీనికి భూమి పూజ 2022లో భూమి పూజ చేసి 2024 అంటే 9/3/2024లో వీళ్ళు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తర్వాత వీళ్ళు అంజద్ భాష వీళ్ళ కొంతమంది రెడ్డి వీళ్ళ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఓపెన్ చేసి కరెక్ట్ యానివర్సరీ అనే టైప్లో ఇంతవరకు కూడా దీనికి మోసం కల్పించడం. అదే పాత రిజిస్టర్ ఆఫీస్ని ఎందుకు కొనసాగిస్తున్నారు, దీని ఆంతర్యం ఏమని చెప్పేసి డోర్ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఈ బంగ్లాని తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఉపయోగించకూడదని అనుకుంటున్నారా? కానీ ఏది ఏమైనప్పటికీ ఏ పార్టీ మారినప్పటికీ కూడా ఇది ప్రజాధనం కాబట్టి ఇంత అత్యాధునికమైనటువంటి అంగులతో కట్టినటువంటి ఈ భవనాన్ని ఇక్కడ చూస్తే మనం ఒకసారి మందుబాబులకు నిలయంగా మారిందని చెప్పక తప్పదు. మందుబాబులు సాయంత్రం అదే కాకుండా ఇక్కడ మనం ప్రజెంట్గా కూడా చూస్తే ఈ మందుబాబుల నిలయం మారడమే కాకుండా దీని ఎదురు బాలికల వసతి గృహం ఉంది. అంటే ఈ రకంగా తాగుబోతులు ఈ రకంగా అంటే ఈ బాలికలకు కూడా ఇక్కడ రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అంటే తెలుగుదేశంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ యొక్క భవనాన్ని ఓపెన్ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఓపెన్ చేసినప్పటికీ ఈ భవనాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రజలకు పూర్తి స్థాయిలో బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఒక ఆధార నిలయంగా కూడా మారిందని చెప్పడం తప్పదు. ప్రైవేట్ వ్యక్తులు ఏదైనా కానీ పెట్టుకుని వాళ్ళ యొక్క వస్తువులు ఆ రకంగా మారిపోయిందని చెప్పడం తప్పదు. అంతేకాకుండా సాయంత్రం అయ్యేతాలకు ఈ ప్రాంతంలో మందుబాబులకు నిలయం అనేది మనం ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నాం. కాబట్టి ఇంత అంటే దాదాపుగా ఈ బోర్డులో చూపించిన ప్రకారంగా ₹1,99.54 వ్యయంతో ఇంత హంగులతో చేసినటువంటి ఈ భవనాన్ని ఉపయోగించకపోవడం ఆంతర్యమేమని చెప్పి డోన్ ప్రజలు అంటూ ఉన్నారు. సరే, పాత భవనంలో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఒకవేళ పాత భవనంలో కొనసాగించినప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేయడం ఎందుకు, ఈ బంగ్లా కట్టడం ఎందుకని చెప్పేసి అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ డోన్ నియోజకవర్గంలో అతను ఇంట్రెస్ట్ తీసుకొని ఈ భవనాన్ని అక్కడి నుండి మారిస్తే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి డోన్ ప్రజలు అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క భవనం ఇంకా మనకు తెలిసిన సమాచారం బిల్లులు రాలేదు కాంట్రాక్టర్ అనేది ఇంకొక వాదన ఏర్పడింది. ఒకవేళ బిల్లులు కాంట్రాక్టర్కి రానప్పుడు కాంట్రాక్టర్ ఎందుకు ఓపెన్ చేయించినాడు ఈ యొక్క బిల్డింగ్ని అనేది ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి ఇప్పుడైనా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవతో ఇక్కడ ఉండేటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ యొక్క సబ్ రిజిస్టర్ ఆఫీస్ని ఓపెన్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉందని చెప్పి ఈ డోన్ ప్రజలు అనుకుంటున్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, డోన్.